అమ్మగారు గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు అమ్మా? మామిడికాయ పచ్చడి చేస్తున్నాను. రెండు మామిడికాయలు. నిన్న ఊరికి పోయినుండే, ఒక ఫంక్షన్ ఉండే. ఆ ఫంక్షన్ చూసుకొని అమ్మోళ్ళ ఇంటికి పోయి అమ్మ తాత చూసి వచ్చిన. ఆడ మామిడి చెట్టుకు మస్తు మామిడికాయలు కాసినాయి. నాకు అందలే కానీ మా అల్లుడు మంచిగా తెంపించిండు. 4-5 తెంపుకొస్తే 2 గోడ పెట్టిన, 2 అయితే కట్ చేసిన. మనం పెద్దమ్మ జాతరకు పోయేసరికి ఉంటే మొత్తం ఉండాలనుకుంటున్నాం. మనం 15 రోజులకు పోయే వరకు అయిపోతాయి కావచ్చు. కొంచెం ఇప్పటి మందము అసలు ఈ ఇయర్లో పచ్చడే తినలే. శివరాత్రికి కాయలు రాలే కదా అప్పుడు. అమ్మగారు ఏందబ్బా గట్ల ముఖం చూస్తాను? ఏందని? అవునా, ఆంధ్రాలో తమ్ముంది పెళ్ళి ఉంది. ఆంధ్ర ట్రైన్ ఎక్కాలని చూస్తాను. ఎన్నాడు? 6th పోతే నాకు పూతరేకులు తెస్తానంట. నీ పూతరేకులు ఎక్కడిరా? మరి పోతున్నావా? పోవాలి కదబ్బా. శివరాత్రికి కూడా కాయలు రాలే, పెట్టలే నేను. అప్పుడు ఎప్పుడు గీరు పచ్చడి పెడుతుంటే, అప్పుడు ఒక పొద్దులు ఇడిసే మందమైనా పెడుతుంటే. ఈసారి పెట్టలేదు, ఇదే ఫస్ట్ టైం. అసలు కాయలు దొరకలేదు, నువ్వు తేలేదు మార్కెట్లో. ఉగాది రోజు కూడా చిన్న చిన్న కాయలు తీసుకొచ్చినావు, అసలు నేనే తేలేను. మా తమ్ముని వాళ్ళ బామ్మది పెళ్ళి అన్నమాట ఫ్రెండ్స్, ఆంధ్ర. అయితే కాడియడానికి వచ్చిండు, మధ్యలో వీడియో ఆపేసి ఒకటిసేపు మాట్లాడి దాంట్లో మామిడికాయ తోకు జర కలియం బిలియం అయింది అనమాట. అయితే ఆంధ్రాకి పోతున్నారు అనమాట ఫస్ట్ టైం. మాకు ఎవరైనా చుట్టాలు ఉంటే మంచిగా ఒకసారి వేద్దాం అని చెప్పి ఊరుకుంటుండే. నాకు సుతా ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ అక్కడ, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ వాళ్ళు రమ్మంటారు కానీ అంత పోయేంత టైం అయితే ఎన్నడూ సెట్ కాలేదు. ఇక మామూలుగా అసలు ఆంధ్రాకి పోతే అక్కడ అందరిని ఆస్వాదించడానికి పోవాలి. మనకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇది లెక్క, ఒక రోజు పనులు విడిచిపెట్టి అయితే ఉండలేము. అందు గురించి అని చెప్పి అసలు పోవుడు ఎప్పుడు వీలైతలేదు. ఈ పెళ్ళైనా సెట్ చేసుకుని పోదామని చెప్పి అనుకుంటే నాకు వీలైతలేదు. ఇక మా అమ్మగారు అయితే పోదామని చెప్పి అయితే అనుకుంటాను. ఇక చూడాలి ఎట్లుంటుంది. మాకు ఊరిపోయేది ఉంది మరి 10 days ఉంది. పెద్దమ్మ పోలాలు ఉన్నాయి మా ఇంటి కాడ. అప్పుడు ఎట్లా పోవాలి కదా, ఎప్పటికప్పుడే అప్పుడు పోవాలంటే అప్పుడు పోవాలి, ఇప్పుడు పోవాలంటే ఇప్పుడు పోవాలి కదా. మాకు 15వ తారీఖు నుంచి పెద్దమ్మ బోనాలు ఉన్నాయి ఫ్రెండ్స్. 15 అంటే 15 కాదు, 17 నుంచి 20-21 లాస్ట్ అనమాట. అంటే 20 ఏనాడా మా పెద్దమ్మ బోనాలు అన్నాడు. పెద్దమ్మ బోనాలు 19th రోజు. 19th రోజు బోనాలు అయితే 20 రోజు డిన్నర్ అనమాట. డిన్నర్ అంటే కోసుక తినుడుగా బియ్యం పోసుకోవడము డిన్నర్. మా సబ్స్క్రైబర్లకు కూడా ఇప్పుడే చెప్తున్నాం, అందరు రాండి మా ఇంటికి. అందరూ అయితే తట్టుకుంటావా? ఏంది తట్టుకోవడానికి, ఒక్క పూట భోజనం పెట్టలేమా? 52,000 మంది. నా పని ఉన్నప్పుడు మనం వీడియో పెడితే నాకు పని ఎట్లా చేసుకోవాలి నేను? అట్లా అందు గురించి అని చెప్పి అయితే నిన్న వస్తే ఊరికి పోయేది ఉండే ఫ్రెండ్స్. మాకు అక్కడ ఊళ్ళో ఒక ఫంక్షన్ ఉండే. ఇక మా అమ్మగారిని ఒకదాన్ని పంపిస్తే నేను పోయి పొద్దుగడ వరకు మొత్తం అటు ఇటు ఊక్కుంటూ వస్తుంది. అంటే బస్సు ప్రయాణాలు వస్తాయి ఈ మధ్య కాలంలో చాలా తక్కువ. దగ్గరనైతే ఒక 18-19 years అయితే నేను బస్సు ఎక్కక. మొన్న ఒక 15 days ముందు అయితే వేములవాడ పోయేటప్పుడు బస్సు ఎక్కిపోయినాం. మంచి ఎగ్జైటింగ్ అనిపించింది. మళ్ళీ వస్తే మనం ఇదే కానీ పోవాలి. ఇక మనం పెద్ద బండ్లలో దానిలో పోతున్నాం కూడా వస్తే ఈమె వాంతింగ్ చేసుకుంటుంది ఊరికి పోయిన వచ్చేటప్పుడు. ఎన్నుకున్న వాళ్ళు అయితే మొత్తం అంతా ఇది చేస్తుంది. ఇక అట్లా అని చెప్పి ఇక పోయి వచ్చింది. నిన్న వస్తే ఆమె పోయి వచ్చింది, నేను పోలేదు. ఇక మళ్ళీ ఇప్పుడు పెళ్ళి ఉంది ఆంధ్రాలో. ఇక అక్కడ వస్తే పోయేది ఉంది కానీ చూడాలి ఎట్లా వీలవుతుందో. ఇంకా మళ్ళీ 15th ఊరికి పోయింది. అటు ఇటు తిరుగుడే బాగా అవుతుంది. ఈ మధ్యకాలంలో 2-3 సంవత్సరాల నుంచి ఎక్కడ పెళ్లిళ్ళు రాలేదు, ఎక్కడ తిరగడం రాలేదు. 2-3 సంవత్సరాల నుంచి పెళ్లిళ్ళు రాలేవు, ఏం రాలేవు, ఎక్కడ పోలేదు అని చెప్పి అనుకుంటే ఒకటే తిరుగుడు అవుతుంది ఈ మధ్యలో. ఇక మళ్ళీ ఇద్దరం పోతే సెట్ కాదని చెప్పి ఆమెనైతే పంపిస్తాను. ఆమె అక్కడిక్కడైతే పోయి వస్తుంది, చిన్న ఆమెనే కవర్ చేసుకుంటుంది. చూడాలి ఇప్పుడు పెళ్లి ఉంది. పెళ్లి తర్వాత పెద్దమ్మ జాతర, మళ్ళీ అటు తర్వాత మళ్ళీ చెల్లెవాళ్ళ ఇంటికి అన్నట్టుగా మా చెల్లెవాళ్ళ ఇంటికాడ వస్తుందట. అంటే ఇది అయిపోతుంటే కంటిన్యూగా వాళ్ళు వస్తుందట. ఒక రోజేమో డిస్టెన్స్ అన్నారు నిన్న ఫంక్షన్ లో, అక్కడ క్లారిటీగా తెలియదు. ఇంకా ఇక అటు ఇటు జర తిరుగుడు ఇబ్బంది అయ్యేటట్టు ఉంది. చూడాలి పోతే అటు కూడా అవుతుంది, వత్తి టేస్ట్ అవుతుంది. మరి తప్పు బాగుంటుందా? బాగానే ఉంటుంది. కోతకాయలు పెట్టవచ్చు. మస్తు కాసిన చెట్టు నిన్న నేను చూసిన. బుజ్జోళ్ళ ఇంటికాడ ఉండే తెమ్మకరాపోయినా వాళ్ళు చెప్తారు, మస్తు బిజీ ఉన్నారు వాళ్ళు. లేవు ఎక్కువ కాయలు అయినా. పోయినసారి పచ్చడికి వాళ్ళే పెట్టుకున్నాం కానీ మరి ఈసారి ఏమో లేవు, అన్ని తక్కువ ఉన్నాయి. వేరే కాయలు ఉన్నాయి, పండ్ల కాయలు బాగా కాసింది చెట్టు. అది ఏదో రసాలట గింత ఉన్నాయి కాయలు, చెట్టు ఇరిగిపోయిన కాయలు కాసింది. మనం ఎవరో పండుతాయి.
మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ మనం పోయే వరకు ఉంటే తెంపుకొచ్చుకోవాలి, లేకపోతే ఊరికి పోయేటప్పుడు తెంపుకుంటే పిల్లల పండితే రోజు ఒకటి రెండు తింటారు. కానీ మరి ఉంటేనైతే బాగున్నాయి, కాయలు మస్తు కాయలు కాసి. పిల్లలు ఆడ పండుగకు ఉన్న రోజు 2-3 వండితే తింటారు కానీ. అదేదో పండు దొరుకుతుంది దాని లేదు పండబెట్టడానికి, తీసుకుపోయి డైరెక్ట్ అన్నీ పడదు. తీసుకొని అవి చల్లాలి కానీ కాయలు ఉంటాయి ఆ ఊళ్ళల్లో ఏమో కష్టమే. 2 సార్లు గాలివాన వచ్చిందంటే అంటే ఈసారి మామూలు ఇస్తే బాగా మంచిగా ఉంటాయి, పండుతున్నాయి ఆల్రెడీ ఆరెంజ్ కలర్ అయిందిగా కాయ. కానీ మరి ఇది కానీ అప్పుడు వస్తుంది. ఎల్లిపాయలు తీసుకురావాలి, ఎల్లిపాయలు లేవు. కాలు మెంతుల జీలకర్ర పొడి కారం కలిపి పెడతా, జర ఊరిన తర్వాత రేపు ఇట్లా పొడి పెడతా. ఇక అప్పటికప్పుడే కదా, ఎక్కువ కాయలు కాదు కదా పిల్లలు వేసుకుంటున్నాను. జర మంచిగా ఉంటుంది తమ్ముడు పోయి అది ఇంకా పచ్చడ. ఈ లాస్ట్ డబ్బా ఉడవలే కానీ పోయిన సంవత్సరం ఇది కొత్త పచ్చడి కదా. మళ్ళీ మసాలా కలుపుతాను. పొడి కొంచెం మెంతుల జీలకర్ర పొడి కారం కలిపి పెడతా. కలుపుకునే ధనాలు ఖమ్మా వాసన వస్తున్నాయి మసాలా. మనం అప్పుడే చేస్తే మంచి వాసన వస్తుంది. కారం ఎంత ఎర్రగా ఉంది, చాలు. కారం అయితే అస్సలు తినలేదు. నూనె వేయాలి కొద్దిగా. చాయ్ వేడి పెట్టాలా? లైటర్ లేదు అసలు, అగ్గిపుల్లతో కష్టమవుతుంది ఇంట్లో ఊరికి. అది పెట్టవమ్మా మరి తొక్క రేపు పెడతా. తేలిగడ్డలు లేవు, తీసుకొచ్చి రేపు కలుపుతా. అవి కలిపి పెట్టిన జర ఊరికాయ రేపటి వరకు, రేపు పోపు పెడతా. బాగుంటుంది, కమ్మ ఉంటుంది. బాయ్. అందరు లైక్ చేయండి. 5-6 లైక్లు కూడా అత్తివరామా వీడియో చేసేందుకు ఏమో అసలు, అందుకే వీడియోలో చెప్తాను. గట్లుంది ఫ్రెండ్స్, ఏదో బలవంతం మీద చేసినట్టు చేస్తుంది. అందు గురించి అని చెప్పి మీరు లైక్ పెట్టి కామెంట్ చేయండి అబ్బా. అంతేటో చేస్తారు మీరు. సరే అమ్మా, బాయ్ మరి. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. గుడ్ నైట్.